మా అమ్మ. బాబాయ్ చిన్నప్పటి నుంచి నాకు అమ్మలేదు అనేవాడుగా, ఇదిగో మా అమ్మ. సరే 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 కానీ కానీ మామా మా అమ్మరా. సరే సరే తాత మా అమ్మ. మంచిదయ్యా. ఆడికెళ్దాం. రే మరమ్మా మా అమ్మరా. రే ఊరి మొత్తానికి చెప్పు ఈ కోటికాడికి అమ్మ ఉందని. నేను చూసుకుంటా. ఏంటి బాబాయ్ బయట నుంచున్నారు, ఏమైంది? పొద్దుననంగా అమ్మాయి కాలేజీకి వెళ్ళిందిరా, ఇంతవరకు రాలేదు. ఏం జరిగిందో ఏంటో. మీ అమ్మాయి కూడా రాలేదా? మా అమ్మాయే కాదురా, ఈ ఊరు నుండి వెళ్ళిన ఏ అమ్మాయి రాలేదు. అదేంటి ఎవరు రాకపోవడం? సరే బాబాయ్ మీరు లోపలికి వెళ్ళండి, నేను చూసుకుంటాను. బాబాయ్ చింతలపూడికి వెళ్ళి అమ్మాయి బస్ ఎక్కడం చూసారా? తెలవదు బాబు. అన్నా చింతలపూడికి వెళ్ళి అమ్మాయి బస్ ఎక్కడం చూసావా? తెలీదన్నా. బాబాయ్ బాబాయ్ చింతలపూడికి వెళ్ళి అమ్మాయి బస్ ఎక్కడం చూసారా? బాబు. బాబాయ్ చింతలపూడికి వెళ్ళి కాలేజ్ అమ్మాయి బస్ ఎక్కడం చూసారా? చూడలేదు. పొద్దున్న లేస్తే ఇక్కడే ఉంటారు కదా, చూడకపోవడం ఏంటి? తెలీదయ్యా. ఓ ఎప్ప బాబు కంగారు పడుతున్నావేంటి? మా ఊరికి రావాల్సిన అమ్మాయిలు ఇంకా రాలేదు. ఎవరు? ఆ చింతలపూడి వెళ్ళే అమ్మాయిలేనా? అవును గురుగారు, మీకెలా తెలుసు? ఒక్క నిమిషం. అనుమానంగా అనిపిస్తే తీసాను బాబు. చింతలపూడి వెళ్ళాల్సిన బస్సు ఊరి చివరిలో బ్రేక్ డౌన్ అయింది. ఈ బండి కూడా అక్కడికి వెళ్తుంది. ఎవరైనా ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కచ్చు. ఏమి వెళ్దామా? వెళ్దాం పదండి. గురుగారు ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. ఒకసారి ఇస్తారా? కొంచెం మీ పెన్ ఇవ్వండి. నాకు తెలిసి భూప్రపంచంలో ఫోన్లా వాడింది మీరు ఒక్కరే గురుగారు. ఉంటానండి.